సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11:30 కేబినెట్ సమావేశం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు హాజరైనట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్తో 87,520 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడికి ఆమోదం తెలపనున్నారు. అంతేకాకుండా ఎస్ఐపిబి ద్వారా రానున్న 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అమరావతిలో 212 కోట్ల రూపాయలతో నిర్మించనున్న గవర్నర్ నివాసం, రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. దీంతో కృష్ణానది ఒడ్డున ప్రభుత్వ కాంప్లెక్స్ లో రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. ఇక మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి సిఆర్డీఏకు 25% నిధులు కేటాయించనున్నారు. అదే విధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.